నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఈ మధ్య గూగుల్ వాళ్ళు క్వాంటమ్ చిప్ అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అదేంటిదో ఆ వివరాలు ఏందో చూద్దాం. ఈ క్వాంటమ్ చిప్ ఏదైతే ఉందో ఇప్పుడు లేటెస్ట్‌గా మార్కెట్ మొత్తం కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎన్విడియా ఫేమస్ వరల్డ్‌లోనే. ఈ ఏఐ తర్వాత చాలా టూల్స్ రావడం జరిగింది. ప్రతి ఫీల్డ్లో కూడా ఏఐ తోటే పనులు ఎక్కువ జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఏఐ లేకుండా జరిగే అవకాశాలు కూడా లేవు అనేది వార్తలు. అంటే అంత విధంగా ఉపయోగపడుతుంది అనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏంటిది కొత్తగా గూగుల్ వాళ్ళు క్వాంటమ్ చిప్ అనమాట అది రిలీజ్ చేయడం జరిగింది. ఇది బిలియన్ సంవత్సరాల లెక్క కూడా 5 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తుంది. 5 నిమిషాల లోపే అని చెప్పటం. అయితే ఇది ఏంటో చూద్దాం. ఎవరైతే ఈ గూగుల్ ఉన్నారో ఈ గూగుల్ వాళ్ళు విల్లో క్వాంటమ్ అనే చిప్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎంతటి క్లిష్టతరమైనటువంటి గణాంకాలు కానీ ఆ లెక్కలు కానీ 5 నిమిషాల్లోనే పరిష్కరించుతుంది అని చెప్పటం. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో వీళ్ళు గణనీయమైన పురోగతి సాధించింది. అయితే ఈ సరికొత్త క్వాంటమ్ ఏదైతే ఉందో వాళ్ళు చిప్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరు? గూగుల్ వాళ్ళు. అయితే సంప్రదాయ కంప్యూటర్ల కంటే మెరుపు వేగంతో ఇది పనిచేస్తుందని వాళ్ళు ఈ విల్లో చిప్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ కాలిఫోర్నియాలో శాంటా బార్బరాలో కంపెనీ యొక్క క్వాంటమ్ ల్యాబ్లో దీన్ని అభివృద్ధి చేసినట్లు గూగుల్ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ గూగుల్ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చినటువంటి విల్లో చిప్ ఇది ఎంతటి క్లిష్టతరమైనటువంటి గణాంక సమస్యలు కేవలం 5 నిమిషాల్లోనే పరిష్కరిస్తుంది అని కంపెనీ చెప్పడం జరిగింది. ప్రపంచంలోని అత్యంత వేగమైనటువంటి సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని? సూపర్ కంప్యూటర్లు అంటే ఫాస్ట్ అనమాట. ఇట్లా కళ్ళు మూసేలోనే అయిపోతుంది. అటువంటి సూపర్ కంప్యూటర్లు కూడా ఈ క్వాంటమ్ చిప్ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఈ పని చేయాలంటే అంటే 10 సెప్టిలియన్ అంటే ఒకటి తర్వాత 25 సున్నాలు అంటే మనకి తెలిసి కొన్ని సున్నాలే అంటే 100 అంటే 3 సున్నాలు, 1000 అంటే 4 సున్నాలు, లక్ష అంటే 5 సున్నాలు, 6 సున్నాలు 10 లక్షలు, కోటి అంటే 7 సున్నాలు. అంటే ఇంతవరకే మనకి కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అట్లా 25 సున్నాలు ఉండేటటువంటి అంత టైం పడుతుంది అనమాట. ఏది? సూపర్ కంప్యూటర్లు కూడా ఇది చేసే పని చేయాలి అంటే ఒకటి తర్వాత 25 సున్నాల సంఖ్య సంవత్సరాలు అన్నేళ్ళు పట్టే టైము ఇది. అంటే ఆ టైం ఎంత అంటే విశ్వం ఆవిర్భావం కంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది. అటువంటిది సూపర్ కంప్యూటర్ల కంటే కూడా ఇది ఇంకా ఫాస్ట్ అని చెప్పటం అన్నమాట. అయితే అసలు క్వాంటమ్ ఏందో చూద్దాం. ఈ క్వాంటమ్ చిప్ అనేది ఒక ప్రత్యేక రకమైనటువంటి చిప్, కంప్యూటర్ చిప్. ఇది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి రూపొందించడం జరిగింది. ఇది సాధారణ చిప్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే దీనిలోని ఏదైతే ప్రత్యేక సామర్థ్యంతో సంప్రదాయక కంప్యూటర్ల కంటే కూడా చాలా వేగంగా ఇది సంక్లిష్ట అంటే హార్డ్గా ఉన్నటువంటి మన వల్ల కానటువంటి సంక్లిష్ట గణనలను కూడా ఇది పూర్తి చేస్తుంది. అయితే సాధారణ కంప్యూటర్లు బైనరీ భాష మీద ఆధారపడి పనిచేస్తాయి. అయితే అది అంటే మామూలు కంప్యూటర్లు అది 0, 1 అనే 2 అంకెలపై ఆధారపడినటువంటి యుగల భాష. అయితే 0 అంటే విద్యుత్తు, ఎలక్ట్రాన్ల ప్రవాహం లేకపోవడం, 1 అంటే విద్యుత్ ప్రసారం ఉండటం. ఈ 0, 1 కలిపి బిట్ అంటారు అనమాట. అయితే ఈ యుగల కోడ్లో 1 అనే అంకె రాయడానికి 001 అని రాయాలి. 2 అనే అంకె రాయాలంటే 0011 అని రాయాలి. ఈ కంప్యూటర్లు ఏదైతే కంప్యూటర్ భాష అనమాట దాన్ని, ఈ కంప్యూటర్లో ట్రాన్సిస్టర్లు కనుక ఆగిపోతే 0 అని, ఆన్ అయితే 1 అని కోడ్ వస్తుంది. ఈ ప్రస్తుత కంప్యూటర్లు ఏవైతే బైనరీ కోడ్లోనే సమాచారాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేస్తాయి. అయితే క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ని వాడుతుంది. ఈ క్యూబిట్ ఏకకాలంలో 0గా 1గా ఉంటుంది. అంటే ఆన్ ఆఫ్ స్థితిలో ఉండగలదు. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు అనమాట. ఈ క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ సాయంతో అపార సమాచారం అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది వేగంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది అని చెప్పటం. అయితే ఇది భవిష్యత్తులో పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయని, ఈ క్యూబిట్స్ వల్ల సంప్రదాయ కంప్యూటర్ల కంటే వేగంగా ఇది ఫాస్ట్గా గణనలను పూర్తి చేయగలదని నిపుణులు చెప్పడం జరిగింది. ఈ నూతన చిప్లో 105 క్యూబిట్స్ని
పొందుపరిచింది టెక్ కంపెనీ. అయితే ఈ విల్లో క్వాంటమ్ చిప్ని ఆవిష్కరించిన గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, చెన్నై అతను, ఇండియా అతను. ఎవరైతే అతను వాళ్ళ యొక్క అంటే ఆయన ఎక్స్ వేదికగా ఇవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే దీనిపై టెస్లా అధినేత కూడా ఎలాన్ మస్క్ కూడా స్పందించడం జరిగింది. ఇది చాలా నిజంగా అద్భుతం అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మనము చూడొచ్చు. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ విన్నాం, ఏఐ విన్నాం, ఆర్టిఫిషియల్. రాబోయే రోజుల్లో ఇవే సరికొత్త క్వాంటమ్ చిప్ తోటి మనకి కంప్యూటర్లు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. అంటే ఎంత ఫాస్ట్గా అనమాట, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఫాస్ట్ ఉంటుంది సిస్టమ్. ఇది అనమాట రాబోయే రోజుల్లో చూద్దాం ఇంకొక వీడియోతోటి. మీకు ఇదంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.